గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకనంటే గ్రేట్ లీడర్ ఫైర్ బాల్ లాంటి లీడర్తో ఈరోజు నేను ట్రావెల్ చేస్తున్నాను. రాజమండ్రి టు ఏలూరు వెళ్తున్నాము. సో నిన్న రాజమండ్రిలో 2 మీటింగ్స్ చూసుకున్నాం, చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు ఏలూరులో జరగబోయేటువంటి మీటింగ్కి మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. సో వెస్టిజ్ అనేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్లో ఉంటే ఇలాగే లగ్జరీ కార్లు జర్నీలు ఉంటాయి. అదేవిధంగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈరోజు నిన్న లగ్జరీ హోటల్లో స్టే చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ట్రావెల్ చేస్తున్నాం గ్రేట్ లీడర్తో. ఒకసారి మాట్లాడండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ ముద్రగడ అండి. నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ చదువుకున్నాను. బీటెక్ చదువుకొని నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. కానీ చాలామంది బీటెక్ చదువుకొని జాబ్స్ చేస్తుంటారు. జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ఈ బిజినెస్లో నేను 2018లో ఎంటర్ అయ్యాను. కానీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు 2025 ఇది నా సెకండ్ కార్. ఫస్ట్ కార్ 2019లో తీసుకున్నాను, హుండై క్రెటా. సెకండ్ కార్ 2025లో తీసుకున్నాను, కియా సెల్టాస్. అప్పుడు 13 లక్షల కార్ తీసుకుంటే ఈరోజు 16 లక్షల కార్ తీసుకున్నాను. అంటే లెవెల్ అనేది పెంచాను. అండ్ ఈరోజు 1 lakh ఇన్కమ్ సంపాదిస్తున్నాను. అండ్ ఇవన్నీ నాకు రావడానికి మెయిన్ కారణం వెస్టిజ్ అనే కంపెనీ. వెస్టిజ్ అనే కంపెనీని నేను నమ్మి వెస్టిజ్ అనే కంపెనీలో రావడం వల్ల, ఆ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల, యూస్ చేసి 10 మందికి చెప్పడం వల్ల ఈరోజు నేను ఒక లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఇది చేసే తప్పు ఏంటంటే ఓన్లీ ఉద్యోగం మాత్రమే చేస్తారు, ఇంకేం చేయరు. వాళ్ళకి టైం ఉండదని ఫీల్ అవుతారు. వాళ్ళు ప్రతి మనిషి రోజుకి 4 నుంచి 5 గంటల టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే టైంని వాళ్ళు కానీ మన వెస్టిజ్ అనే కంపెనీలో పెట్టి ఒక 2 to 3 అవర్స్ లేదా 4 అవర్స్ పార్ట్ టైంగా దీనిలో వర్క్ చేసినా సరే మీకు హ్యాపీగా సైడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సైడ్ ఇన్కమ్ వస్తే మీరు హ్యాపీగా నాలాగే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు లైఫ్లో జాబ్లో సాటిస్ఫై లేకపోతే వెస్టిజ్కి వచ్చేసేయండి, అక్కడ ఉండొద్దు. మీరు అక్కడ సంపాదించిన దాని మీద 10 రెట్లు ఇక్కడ సంపాదించవచ్చు. లేట్ చేయకండి లీడర్స్, ఎప్పటికైనా అర్థం చేసుకోండి. జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంతమంది ఈరోజు జాబ్ల కోసం వెయిట్ చేస్తారో. కానీ నేను ఈరోజు 1 lakh తీసుకుంటూ లగ్జరీ కార్లు డ్రైవ్ చేస్తూ రీసెంట్గా దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళాను విత్ ఫ్యామిలీ. ఫ్రీగా తీసుకెళ్ళింది కంపెనీ. అన్లిమిటెడ్ ఫుడ్, హోటల్, ఫ్లైట్ టిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అలాంటి లగ్జరీ లైఫ్ని వెస్టిజ్ నాకు అందించింది. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఒక చిన్న ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. సో ఆలోచించండి సార్ లీడర్స్ ఒక్కసారి. ఇదే నా పరిస్థితుల్లో నా ఏజ్ ఎంత, జస్ట్ ఒక 33-34 ఇయర్స్. కానీ చాలామంది లైఫ్లో నాకు కంటే కొన్ని 100 రెట్లు కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా తక్కువ సాధిస్తారు లైఫ్లో. ఎందుకంటే జాబ్లో మనల్ని అందరూ వాడుకొని వదిలేస్తారండి. మనకి ఆ జాబ్లో వచ్చేది ఏంటంటే నెలకు కావాల్సిన ఖర్చులు వస్తాయి, కానీ మనకి ఇన్కమ్, మనకి లగ్జరీ లైఫ్ లీడ్ చేసి ఇన్కమ్ రాదు. అలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేసి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ మన భారతదేశంలో గర్వంగా చెప్పుకునే కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఓన్లీ కంపెనీ, వెస్టిజ్ కంపెనీ. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను చూశాను నా కళ్ళతో. ఎటువంటి చదువు లేని వాళ్ళు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈ కంపెనీలోకి వచ్చి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. అంతెందుకు మా సీనియర్ రంజిత్ సార్ జస్ట్ 10వ తరగతి చదువుకొని వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, చిన్న పల్లెటూరు నుంచి వచ్చి, శ్రీకాకుళం నుంచి వచ్చి ఈరోజు నెలకి 10 లక్షలు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆలోచించండి, 10 లక్షలు సంవత్సరానికి సంపాదించడమే గొప్ప, కానీ అలాంటి వ్యక్తి నెలలో తీసుకుంటున్నాడు. నేను ఈరోజు ఇంజనీరింగ్ చేసి ఏదైనా జాబ్ చేస్తుంటే నాకు 20,000, 30,000 కంటే ఎవరు ఎక్కువ ఇవ్వరండి. కానీ ఈరోజు నాకు 1 లక్ష ఇస్తుంది కంపెనీ. నేను కార్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, ఫారెన్ ట్రిప్ ఇచ్చింది. ఇంకేం కావాలి నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది. ఎందుకంటే నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం నా అదృష్టం. అండ్ ఈ కంపెనీని నేను నమ్మాను, లక్కీగా ఈ కంపెనీలోకి వచ్చాను. అదే వేరే చెత్త కంపెనీలు చాలా ఉన్నాయి, వాటిలోకి వెళ్ళుంటే నా జీవితం అనేది నాశనం అయిపోయేది. కానీ నా అదృష్టం ఎక్కడ ఉంది కాబట్టి నేను వెస్టిజ్లో జాయిన్ అవ్వి బిలీవ్ చేశాను, ముందుకు వెళ్ళాను, ఈరోజు సక్సెస్ అయ్యాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే ఎవరైనా చెప్తే వెస్టిజ్ గురించి దయచేసి నెగిటివ్గా వెళ్ళకండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నిజమే కొన్ని ఏవో ఉండొచ్చు, కానీ వెస్టిజ్ మాత్రం ఒక అద్భుతమైన కంపెనీ, ఒక వరం అని చెప్పొచ్చు. మన భారతదేశంలో కామన్ పీపుల్కి ఒక వరం. మీరు కానీ ఈ కంపెనీలో కొంచెం సీరియస్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. నాకేమైతే వచ్చాయో మీ అందరికీ వచ్చేలాగా నేను కానీ అబ్రహం గారు కానీ మీతో ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేసి నాకేమైతే వచ్చాయో అవన్నీ మీకు వచ్చేలా నేను సపోర్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికీ లేట్ చేయకండి.
నిర్ణయం తీసుకోండి, రండి, రాక్ చేద్దాం. ఓకేనా? విష్ యూ వెల్త్, విష్ యూ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ లీడర్స్.